అది క్రీస్తు శకం 33వ సంవత్సరం. ప్రతిరోజులాగానే యెరూషలేము ప్రశాంతంగా నిద్రపోతున్న రోజు. ప్రభువైన యేసు క్రీస్తును సిలువ వేసి సమాధిలో పెట్టిన 2 రోజులు గడుస్తుంది. రోమా సైనికులు సమాధి యొద్ద చాలా పటిష్టంగా కాపలా కాస్తూ ఉన్నారు. అధికారులు, ప్రధాన యాజకులు మాట మేరకు వీధులలో కూడా గస్తీ కాస్తూ తిరుగుతున్నారు రోమా సైనికులు. ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతుంటే ఒక వ్యక్తి మాత్రం ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాడు. తన మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో అనుమానాలు. ఈరోజు వరకు నేను విన్న బోధనలు నిజమేనా? మేము నమ్మింది క్రీస్తునేనా, లేదా ఇంకేదో నమ్ముతున్నామా అనేటటువంటి రకరకాలైన అనుమానాలతో, ఆలోచనలతో నిండిపోయాడు ఒక వ్యక్తి. మా ముందే ఎంతోమందిని స్వస్థపరిచాడు, అనేక మందికి ఆహారాన్ని పెట్టాడు. 3వ రోజున సమాధిలో నుంచి మళ్ళా తిరిగి లేస్తానని కూడా చెప్పాడు. కానీ నేను నమ్మలేకపోతున్నాను. ఆ వాస్తవాన్ని నేను నా కళ్ళారా చూస్తేనే కానీ విశ్వసించలేను అని ఒక వ్యక్తి ఎంతో సతమతమైపోతున్నాడు. అతనే తోమ. ఎలాగైనా సరే ఆయన సమాధిలో ఉన్నాడా లేదా తిరిగి లేచాడా అనేది నేను తెలుసుకోవాలని తన కళ్ళతో చూడ్డానికి తానే బయలుదేరాడు యెరూషలేము వీధుల్లోకి. అర్ధరాత్రి వేళ అతనిని ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతూ సంచరిస్తున్న అతనికి ఒక అద్భుతం ఎదురైంది. అదే దేవదూత. ఎక్కడికి వెళ్తున్నావు తోమా, ఇంత అర్ధరాత్రి వేళ? నేను యేసుక్రీస్తు యొక్క సమాధి వద్దకు వెళ్తున్నాను. ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేస్తాడా లేదా నా కళ్ళ ద్వారా చూస్తేనే కానీ నేను నమ్మలేను అంటూ దూతకు జవాబు ఇచ్చాడు. దూత తనకు సహాయంగా ఉంటుందని నమ్మాడు. యెరూషలేము వీధుల్లో సంచరిస్తూ సమాధి యొద్దకు బయలుదేరాడు. ఎంతో ధైర్యంతో అడుగు వేసుకుంటా సమాధి ముందుకు వచ్చి నిలబడ్డాడు. రోమా సైనికులందరూ కూడా నిద్రపోతూ ఉన్న వేళ ఒక్కసారిగా ఆకాశంలో నుంచి అద్భుతం జరిగింది. ఒక పెద్ద ఉరుము వంటి శబ్దంతో సమాధి గోడలు బద్దలు కొట్టింది. ప్రాణం భయంతో రోమా సైనికులందరూ కూడా పారిపోయారు. కానీ ఎలాగైనా సరే నిజం తెలుసుకోవాల్సిందే అనే ఆతృతతో సమాధి లోపలికి వెళ్ళాడు తోమ. సమాధి మొత్తాన్ని చూశాడు. తనకు ఒక వింతైన అనుభవం ఎదురైంది. అదే, ఆయన లోపల లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు అనే సత్యాన్ని అతను చూశాడు. కానీ నమ్మలేకపోయాడు, భయపడ్డాడు, బయటికి పరిగెత్తుకు వచ్చాడు. ఒక్కసారిగా తుల్లిపడి నిద్రలోంచి లేచాడు. ఇదంతా కల, నేను కలగన్నానా అని ఒక్కసారిగా భ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు ముగిసింది. తెల్లవారింది. 3వ రోజు ఆయన నిజంగానే సమాధిలో నుంచి తిరిగి లేచాడు. అది ఒక అద్భుతం. ఊరంతా తెలుసుకుంటున్నారు. మగ్దలేని మరియా ఊరంతా కూడా ప్రకటిస్తూ ఉంది, ఆయన తిరిగి లేచాడు, ఆయన చెప్పిన విధంగానే సమాధిలో లేడు, ఆ మొట్టమొదటి సాక్షిని నేనే అని ఊరంతా కూడా ప్రకటిస్తూ, చాటిస్తూ అందరికీ సువార్తను పంచుతూ ఉంది. అందరి ఇంటింటికి వెళ్తుంది. అలాగే తోమ యొద్దకు వచ్చింది. తోమా, ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన నాకు చెప్పాడు మనందరము కూడా ఆయనని కలుసుకోవాలి అని. మనందరము ఇప్పుడు కలిసే మేడగది దగ్గరికి ఆయన వస్తా అన్నాడు. 8వ రోజున మనల్ని కలుస్తానన్నాడు అని తోమాకి చెప్పింది. ఆయన శిష్యులు, కొంతమంది స్త్రీలు, కొంతమంది యూదులు ఆయన కావడానికి బయలుదేరారు. వాళ్ళందరూ కలుసుకునే చోట కలుసుకున్నారు, వందనము చెప్పుకున్నారు. వారందరికీ ఆయన్ని కనపరుచుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువైన యేసు క్రీస్తుని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన నిజంగానే మృతుల్లోంచి తిరిగి లేచాడు అని విశ్వసించారు. అందరూ ఆయన ఎదుట మోకరించారు, ప్రార్థించారు, ప్రభువులకు ప్రభువును స్తుతించారు, తండ్రి దేవుని యొక్క కుమారుడిగా నమ్మారు, విశ్వసించారు. కానీ ఒక వ్యక్తి మాత్రం నమ్మలేకపోయాడు. అతనే తోమ. ప్రభువా, నేను నిన్ను నమ్మలేను, నీ చేతి యొక్క గాయాలలో నేను వేలు పెడితే గాని నేను విశ్వసించను అని యేసుకు చెప్పాడు. ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఆయన గాయాన్ని చూపిస్తూ, చూడు తోమా అన్నాడు.
ఆయన యొక్క గాయాలలో చేయి పెట్టి చూచిన తరువాత తోమ నిజం తెలుసుకున్నాడు. పశ్చాత్తాపపడ్డాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు. ఆయన కాళ్ళ దగ్గర పడి ప్రార్థించాడు. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను మన్నించు, అవిశ్వాసినయ్యా అన్నాడు. మన జీవితంలో మనకు కూడా అనుమానం మన విశ్వాసాన్ని బలహీనపరచగలదు. కానీ దేవుడు మనల్ని విశ్వాసంతో స్థిరంగా ఉండమని పిలుస్తున్నాడు. అనుమానంతో కాకుండా ఆయనపై నమ్మకం పెట్టుకుంటే మనకు స్థిరత్వం వస్తుంది. యాకోబు 1:6. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. పరీక్షించి తెలుసుకోవటం మరొక అంశం. ప్రతి విషయమును నిదానంగా పరీక్షించి తెలుసుకోవటం అవసరమే. 1 దశలోనిక 5:21. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అనుమానం మన విశ్వాసాన్ని కదిలించవచ్చు, కానీ దేవుడు మనల్ని పరీక్షించి సత్యాన్ని గుర్తించడానికి జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి అనుమానంతో ఉండకుండా దేవుని వాక్యాన్ని పరీక్షించాలి. సత్యాన్ని పట్టుకొని విశ్వాసంతో ముందుకు సాగాలి. నీలో ఇంకా అవిశ్వాసం ఉంటే వదిలేయి. ఇప్పటి వరకు ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ కూడా ప్రభువు నామం పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.